మరి ఇంకో వైపు కూడా తిప్పేశాను. ఇప్పుడు మూత పెట్టకండి, ఎందుకంటే ఏదైతే మనకి క్రిస్పీగా ఉందో కింద భాగము అది మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది మూత పెడితే. సో నాకు క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను మూత పెట్టట్లేదు. సో ఇవి ఇంకో వైపు కాలనిద్దాం. మరి ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ నేను ఈ పల్లీలు, నువ్వులు, జీలకర్ర గ్రైండ్ చేసుకుంటా. ఆ తర్వాత ఈ టమాటా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటాం. మరి ఈ టమాటాలు ఉడికిపోయాయి, అలాగే మన పల్లీలు, నువ్వులు గ్రైండ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, కొంచెం స్పైసీగా ఇష్టం, అందుకే ఎక్కువగా నేను పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే నేను మినప్పిండిలో సాల్ట్ కూడా వేసేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు మీరు చూసుకుని సాల్ట్ వేసుకుని వాడండి. నేను సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, మీరు సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే పచ్చడిలో కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్గులో సాల్ట్ ఉంటుంది, అలాగే మనము పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము. మరి పచ్చడిలో కూడా సాల్ట్ వేసుకుంటే మరి అంత కలిపి తింటే సాల్టీగా ఉంటుంది. సో అలా ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మరి ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి, పచ్చడి రెడీగా ఉంది, మన ఎగ్, కరివేపాకు, పునుగులు కూడా రెడీ. రెండో వైపు కూడా చక్కగా కాలిపోయాయి. పైన ఏదైతే క్రిస్పీగా ఉందో అది ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంది. మనకి కింద కూడా చక్కగా కొంచెం లైట్గా క్రిస్పీగా ఎడ్జెస్ కరకరలాడుతూ, అలాగే మధ్యలో గుడ్డు, బాయిల్డ్ ఎగ్. మరి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ సర్వ్ చేసుకుందాం, ఆ తర్వాత మధ్యలో ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ పచ్చడి అయితే ఘాటుగా ఉంది. మరి ఎక్కువగా పల్చగా గ్రైండ్ చేయకుండా కొంచెం మనకి టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవి కనిపించేటట్టు గ్రైండ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. తొక్కుడు పచ్చడి అంటారు వీటిని. సర్వ్ చేసేసాను. ఇప్పుడు మన ఎగ్, కరివేపాకు, పునుగులు క్రంచీ, క్రిస్పీ, చూడటానికి టేస్టీ, తినటానికి కూడా యమ్మీగా ఉంటుంది. వేడిగా పొగలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు బజ్జీ వేసుకోకుండా ఇలా మినపప్పుతో పొంగనాలు. ఇప్పుడు చట్నీతో టేస్ట్ చేసేద్దాం. మరి వేడిగా చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆగలేను. లోపల కూడా పిండి అసలు ఏమాత్రాన పిండిగా లేదు. ఒకవేళ పిండిగా ఉంటే మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు మీకు కొంచెం సాఫ్ట్గా ఉండి, అలాగే మన నైఫ్కి పిండి అనేది అంటుకుంటుంది. అందుకనే స్లో ఫ్లేమ్లో మీరు కాల్చారనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా మీకు ఈ పొంగనాలు రెడీ అవుతాయి. టేస్టీ, హాట్, నోరు కాలుతూ. ఇవి టిఫిన్ బాక్స్లో పెట్టిన బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటాయి. మార్నింగ్ ఇవ్వచ్చు, లంచ్లో అయినా ఇవ్వచ్చు. మంచిగా హెల్దీగా ఎగ్ ఉంది, కరివేపాకు ఉంది, మినప్పిండి ఉంది, అన్నీ మన హెల్త్కి మంచిది. మరి చూసారు కదా, వితౌట్ డీప్ ఫ్రైయింగ్ గుంట పొంగనాల్లో మరొక వేరియేషను. తప్పకుండా ఈ సింపుల్ అయిన డిష్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు తినేసి వారెవ్వా అనిపించు. ఇందులో మనకి 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, ఎంతో సింపుల్. కానీ మనకి ముఖ్యమైనది మన రైస్. ఈ రైస్ పర్ఫెక్ట్గా అయిపోతే మన బిర్యానీ బాగుంటుంది. మరి బ్రౌన్ ఉల్లిపాయలు ఇక్కడ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మంచి బిర్యానీలో, అది చికెన్ బిర్యానీ అవనివ్వండి, మటన్ బిర్యానీ అవనివ్వండి, వెజిటేబుల్ బిర్యానీ అవనివ్వండి, ఫిష్ అవనివ్వండి, రొయ్యలు అవనివ్వండి, ఈ బ్రౌన్ ఆనియన్స్ కనుక మీరు రైస్లో వేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. నీళ్లు బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఈ బియ్యంలో మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. అయితే ఇలా నానబెట్టడం వల్ల రైస్ చక్కగా మనకి పొడుగ్గా అవుతుంది, అంతేకాకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ని ఒక అరగంట పాటు నానినా మనకి రైస్ చక్కగా పొడుగ్గా అవుతుంది. ఇప్పుడు చక్కగా దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉందాం. మనకైతే రొయ్యలు మనం ఫ్రెష్గా కొనుక్కుంటాం, కానీ మార్కెట్లో ఫ్రీజర్లో కూడా ఈ రొయ్యలు ఉంటాయి. అవి చూడగానే చక్కగా తెల్లగా భలేగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు, అయ్యో మనం కొంటే ఈ రొయ్యలు కొంచెం ఎర్రగా అలా ఉన్నాయి, తెల్లగా ఉన్న రొయ్యలు కొనుక్కుంటే బాగుంటుందని. కానీ మీకు తెలుసా తెలీదా, ఈ విదేశాల్లో కొన్ని చోట్ల ఈ రొయ్యల్ని కొంచెం కెమికల్స్ వేసి అవి కడిగి తెల్లగా కనిపించేలా చేస్తారు. అంతేకాకుండా
ఈ రొయ్యల్ని కొంచెం పెద్దగా అవ్వడం కోసం ఆ నీళ్ళల్లో వాళ్ళు చేసే ఫ్రీజింగ్ మెథడ్లో ఉంటుంది. అందుకని చెప్పే ఆ ఫ్రీజ్ రొయ్యలు మీరు మైక్రోవేవ్లో పెట్టారనుకోండి, దాంట్లో నుంచి చిన్నగా మొత్తం నీళ్ళన్నీ వచ్చేసి పెద్ద రొయ్య చిన్నగా అయిపోతుంది. కాబట్టి వాటిని మనం తీసి తా చేసుకోవాలి, అంటే రూమ్ టెంపరేచర్లో పెట్టి తా అయిన తర్వాతే మనం ఈ రొయ్యల్ని చక్కగా కుక్ చేసుకోవాలి. రొయ్యలు తింటుంటే దాంట్లో మజానే వేరు. ఈరోజు ఈ మజా వచ్చే ఈ రొయ్యల్ని చక్కగా మనం గోంగూరతో పాటు చేసేసుకున్నాం. అయితే ఇందులో చక్కగా ఈ రొయ్యలతో పాటు ఆ గోంగూర ఆ ఫ్లేవర్ అంతా వచ్చింది. కానీ రొయ్యలు ఇంకా పూర్తిగా ఉడకలేదు, ఒక 2.5 నిమిషాల పాటే చేసి దాన్ని చేశాను. ఈ రైస్ కూడా రెడీ అయిన తర్వాత దీంతో పాటు కంబైన్ చేసుకొని చక్కగా మరో 3-4 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడే కనుక ఈ రొయ్యల్ని ఇందులో వేసానంటే ఆ రొయ్యల్లో రుచంతా పొయ్యి, అంటే రైస్ చాలా రుచిగా ఉంటుంది, కానీ రొయ్య తినేటప్పుడు మాత్రం ఏదో చప్పచప్పగా ఏదో రబ్బర్ తింటున్నట్టు ఉంటుంది. అందుకనే ఇలా కుక్ చేసి సపరేట్గా పెట్టుకొని తర్వాత లాస్ట్లో రైస్ అంతా రెడీ అయిన తర్వాత పైన వేసేసుకొని దమ్ పెట్టి తర్వాత లైట్గా మిక్స్ చేస్తే ఆ రొయ్యల్లో ఆ అద్భుతమైన టేస్ట్ కూడా ఉంటుంది. తింటుంటే ఏమంటారు, సూపర్ అంటే సూపర్, వరెవా అనాల్సిందే. ఈ విధంగా చక్కగా మనం చేసేసుకున్నాం. మరి ఇది కూడా పర్ఫెక్ట్గా అయిన తర్వాత దీంతోపాటు కలిపేసుకుందాం. ఇలా రైస్ని మనం ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత లోపల కొంచెం పచ్చిగా నీళ్లున్నాయి అయినా కానీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బంగారు ఉల్లిపాయలు ఎందుకు అంటున్నా అంటే అవి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చక్కగా బంగారంలా ఉన్నాయి. దీనిపైన ఈ నూనెలో వేయించుకున్న ఈ రొయ్యలు, ఈ గోంగూర ఇవన్నీ పైన వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. అయితే మనం ఇప్పుడే వీటిని కలపకుండా ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత కలిపితే అప్పుడు ప్రతి రొయ్యలో మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రొయ్యలని మనం ముందే వేసేసుకుంటే ఈ రొయ్యలు రుచిగా లేకుండా చప్పచప్పగా అవుతుంది. ఈ విధంగా ఇంకా మనకి నీళ్లు ఇంకా ఉన్నాయి, ఆ నీళ్లు అవన్నీ ఇప్పుడు చక్కగా ఆవిరి ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కలిసిపోతాయి. 3 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ కట్టేసి వెంటనే తీయకుండా మరో 3 నిమిషాలు ఆగి దీన్ని తీసి వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంతోపాటు మీరు కుర్మా లేకపోతే ఎటువంటి కూరలు కూడా కొన్ని సైడ్లో వడ్డించుకోవచ్చు. లేదంటే నాలాంటి వాళ్ళు అయితే ఏం అక్కర్లేదు, ఇది ఉంటే కొన్నిసార్లు నిమ్మకాయ బద్దో మామిడికాయ బద్దో ఏదో ఉంటే చక్కగా ఎంజాయ్ చేసేస్తాను. లేదంటే రైతా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. రొయ్యల బిర్యానీ ఒక 3 నిమిషాల్లో మనం ఎప్పుడైనా కానీ ఇలా మధ్యలో ఇలా తీస్తే నీళ్ళు ఉండకూడదు. అప్పుడు మనం స్టవ్ కట్టేసి కొంచెం సేపు ఆగి వడ్డించేసుకుంటే రెడీగా ఉంటుంది. ఇలా రొయ్యలతో మనం చేసుకున్నప్పుడు బిర్యానీ మన రైతాలో క్యారెట్ కానీ కుకుంబర్ కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. సలాడ్ దీంతోపాటు గోంగూరను కూడా మంచి కాంబినేషన్లో మరి చేసేసుకున్నాం. వడ్డించేసుకుందామా? రొయ్యల బిర్యానీ రెడీ. ఇలాంటి ఉన్న స్పూన్ తోటి దీన్ని ఇలా కలుపుకుంటూ తీసేస్తారు. కొంచెం అంతా ఒక 2-3 నిమిషాలు ఆగితే ఈ రైస్ ఇంకా పొడిగా ఉంటుంది. లైట్గా కలిపేసి దీన్ని వదిలేసి మరో 2-3 నిమిషాల తర్వాత వడ్డించుకుందాం. రైసు పొడిగా చక్కగా రావాలి అంటే రైస్ ఇలా ఇంత వేడిగా కాకుండా కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే ఇంకా పొడిగా చక్కగా వస్తుంది. అయితే ఒకటి గమనించాలి, మీరు అన్ని బిర్యానీల్లో పెరుగు వేస్తూ ఉంటాను, మరి ఇందులో ఎందుకు వేయలేదు? పెరుగు మనం బిర్యానీల్లో చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, మటన్ బిర్యానీలో ఆ కొంచెం అంత ఆ పులుపుదనాన్ని తీసుకొస్తుంది, మంచి రుచిని కూడా పెంచుతుంది. ఇందులో మన గోంగూరే ఆ పని చేస్తుంది. మరి సూపర్గా మన డిష్ రెడీ. చూశారు కదా, రైస్ మీరు చూస్తే కనుక చక్కగా పొడుగ్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరి మన రొయ్యలు కూడా భలే టేస్టీగా ఎంతో సూపర్గా పర్ఫెక్ట్గా. అయ్య బాబోయ్, ఎంత బాగుందంటే ఈ అన్నానికి కూడా మంచి సువాసన, టేస్టు. ఒట్టి చికెను మటనే కాకుండా వెజిటేబుల్, ఈ రొయ్యలు, ఫిష్, రకరకాల బిర్యానీలు ఇంట్లో చేసుకుంటాం. మరి చూపించిన విధంగా మీరు కూడా ఈ గోంగూర వేసి చక్కగా దీన్ని చేసుకోండి, తినండి. మరి సాంబార్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది పేరు? మరాఠీ మహారాజు మన తాంజావూరుకు వచ్చినప్పుడు ఇలా కూరగాయలు అన్నీ వేసి వాళ్ళు కొలంబు అంటారు, దాన్ని చేస్తే తిని చాలా సంతోషపడి సూపర్ అంటే సూపర్, నాలాగా అంటే అమ్మ ఇంత నచ్చింది ఈయనకి, ఈయన పేరు పెడదామని సాంబార్ అని పేరు వచ్చిందని కొంతమంది అంటారు.